వెట్రవేల మురుగనక్ అరోహర. మీకు ఒక మాట చెబుతాను, కొంచెం ఏమిటో మనసు చికాగ్గా ఉందండి. ఎందుకని అడుగుతారా? నేను ఏదో పని మీద విజయవాడ వెళ్ళాను. సరే, విజయవాడ పెడుతూ మా మేనర్లు ఉన్నాడు గారు చిన్నిగాడు, వాడి ఇంటికి వెళ్ళాను. వెడపతి ఏడుస్తాడని. పెడితేనే వాడేం చేశాడు, మావయ్య వచ్చాడని చెప్పి వెనం మార్కెట్కి వెళ్ళి కూరలు పట్టుకొచ్చాడు. వస్తూ నాకు ఇష్టమని చెప్పి చిన్న కాకరకాయలు లేవు, కాకరకాయలు పట్టుకొచ్చాడు. ఎంత బాగున్నాయో. తీరా మోసి పావు కేజీ పట్టుకొచ్చాడు. వన్ని మొహం తగలయ్యా, ఇదేమిట్రా బాబు, పావు కేజీ పట్టుకొచ్చావు, ఎవరి ముక్కులో పెడతావు? ఇంతంత కాకరకాయలు మడ్డీను, ఆ పట్టుకొచ్చేది 1 కేజీ పడాలైపోయావా అన్నాను. లేవు మావయ్య, చిన్నవి ఇంతంతే దొరికాయి అన్నాడు. సరే అని చెప్పి ఆ కాకరకాయలు తీసుకొచ్చాడు. ప్రాణం ఉసురుంది. కాకరకాయలు అంతా వేగితే లటక్కుని తినేస్తాం, అందులో నాకు ఇష్టమయ్యే. అయితే ఆ బలంగాను ఏం చేశాడు తెలిసిన, జీలకర్ర కారం పెట్టి పొట్ట చీల్చేసి కాకరకాయ వేచి తింటే ఎంత బాగుంటుందో తెలిసిన. కాయపడంగాను చేదు ఉండాలి. కాకరకాయ చేదులో ఇంకేమిటి దాని రుచి? కాకరకాయ చేదు ఉంటేనే దాని మధ్య అన్నమాట. కాకరకాయ మొదటి ముచ్చుకు ఇంత తీసేసి చివరి ముచ్చుకు ఆ బలంగా ఉంచేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత పొట్ట చీల్చేసేసి నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో పడేసేసి పొయ్యి నిదానంగా పెట్టుకోవాలి. మాడకొట్టకూడదు, పుణ్యం ఉంటుంది. మాడకొట్టకండి చక్కగా బంగారు రంగులో దోరగా వేయించేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ జార్ తెచ్చుకుని అందులో ఆ మాత్రం ఎండుమిరపకాయలు, అంత జీలకర్ర, అంత ఉప్పురాయ, ఇంకో పెసర, అన్ని పచ్చివే అయిందా. ఈ కాకరకాయలు శుభ్రంగా లోపల పచ్చంతా పోయేటట్టుగా చక్కగా వేగిపోయి కదా బంగారపు రంగులాగా బయటికి తీసేసి ఈ జీలకర్ర కారం లేదు దాంట్లో పొట్టలో కూరి ఆ మాత్రం పచ్చి వేరుశనగలుని దాని మీద జల్లేసేసి పక్కన పెట్టుకుని అంతగా భోజనంలో తినేంత వరకు ఆగలేకపోతున్నానంటే ఓ ముక్క తీసుకొచ్చి పటక్కమని కొరికేసేసి దాని మధ్య చూసేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అంత అన్నం పెట్టుకుని చేతికి ఆ మాత్రం చుక్కు వేసుకుని మొత్తకి కాకరకాయ పడంగా తింటుంటే ఆ కాకరకాయ అడక్కమని కొరికేసి తింటుంటే ఎంత తింటామో లెక్క పక్క ఉండదండి. దిష్టి తగులుతుందండి. ఇంత తినేవాడు అంత తింటారు, సన్నగా ఉన్నవాళ్ళు లాభైపోతారండి. చూస్తున్నాగా ఇంకో ఫ్యాన్ సాక్షి. అంత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాకరకాయ పళంగా చేసుకోవాలి. చిన్న కాకరకాయలమ్మో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కూడా ఆ మాత్రం చిన్న కాకరకాయలు దొరకకపోతే ఈ మాత్రం కాకరకాయలని చేసేసుకోవచ్చు. మా చిన్నప్పుడు ఏమిటి పొయ్యిలో పడేసేవాళ్ళం అన్నమాట. కుంపట్లో పడేసేవాళ్ళం. కుంపట్లో పడేసి పొట్ట చేసి నెలాగా తినేసేవాళ్ళం. లేదా నూనెలోనే దేవుకు తినొచ్చు. ఒకసారి నూనెలో దేవుకు తినండి, బాగుంటుంది. ఆ మాత్రం జీలకర్ర కారం తగులుతూ కారంగా ఈ పెదవి మీద వెరహకారం పడేటికి దిక్కుమాల ప్రాణి ఎంత బాగుంటుంది, ఎంత పైకి వెళ్ళిపోతుందండి. బాబోయ్, ఒకసారి ఇది తిని చూడాలండి. మీరు తింటే వదిలిపెట్టండి, అంత బాగుంటుందండి. కాకరకాయ జీలకర్ర మరి అదిరిపోతుందండి. చూడండి పట్టు మీరు.